కథ మన బ్రతుకులలో భాగమైన వారి కథ. మీరందరూ బాగా తెలుసనుకుంటున్న వారి గురించి మీకు పూర్తిగా తెలియని కథ. రైతు ఆత్మహత్య. పదే పదే ఆ పదాన్ని పేపర్లలో, టీవీలలో చూసి అందరిలాగే నేను ఆ పదానికి అలవాటైపోయాను. కానీ బుజ్జమ్మ చాలా తెలివైన పిల్ల, చక్కగా చదువుకుంటుంది. మనలాంటి బతుకు వద్దయ్యా తనకి. బాగా చదివించి గొప్పగా చెయ్యాలయ్యా తన పెళ్ళి. ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలకు డబ్బులు ఇస్తున్నారని విన్నాను. మీరే సాయం చేయాలయ్యా. మామా, నా మాట విని ఆ పొలం ఏదో నా పేరు మీద రాసేసి నువ్వు నీ కొడుకు దగ్గర పోయి ఉండు. ఈ వయసులో నువ్వు అటు ఇటు ఏం తిరుగుతావు చెప్పు. ఒక ఆడదిచ్చినంత సుఖం ఎన్ని కోట్లిచ్చినా రాదురా గోపి. ఏదో మాట వరుసకు అనుకుంటాం గాని అబ్బే ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేదంటూ ఏదీ లేదురా గోపి. వ్యవసాయానికి రాజు ఆత్మహత్యకి ఏమైనా సంబంధం ఉందా? కూటికి గదిలిన రైతులు మన చుట్టూ కొల్లకున్నారు. కాకపోతే ఈ నా కొడుకులకి తినటానికి తిండి లేకపోయినా నా భూమి అనే పిచ్చి నెత్తికెక్కుంటుంది. అలాంటి వాళ్ళందరి కొమ్ములు విరిచి భూములన్నీ లాగేద్దాం. మన ఆకలి విలువ ఒక రైతు ప్రాణమా? లేనా